మహిళా రిజర్వేషన్ బిల్లు విషయంలో మహిళా జాతికి కాంగ్రెస్ మిత్రపక్షాలు తీరని అన్యాయం చేశాయని జనసేన మహిళా నేత బార్లపూడి క్రాంతి అన్నారు. దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేస్తున్నారనే నెపంతో మహిళా జాతికి అన్యాయం చేయడమే కాక సంబరాలు చేసుకోవడం దారుణమన్నారు. రానున్న రోజుల్లో దీనికి మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. మహిళా రిజర్వేషన్ బిల్లు ఇప్పటికైనా ఆమోదం పొందుతుందని అందరూ 1000 కళ్ళతో ఎదురు చూశాం. ప్రధానమంత్రి మోడీ గారు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి మరీ మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టారు. కూటమి తరపున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా మద్దతు ఇచ్చారు. అయితే ఈ బిల్లు లోక్సభలో కాంగ్రెస్ పార్టీ, దాని మిత్రపక్షాలు అడ్డుకొని మహిళా జాతికి తీరని అన్యాయం చేశాయి. పార్లమెంటులో, అసెంబ్లీలో 33% మంది మహిళల్ని ప్రజాప్రతినిధులుగా చూస్తామని భావించాం. సమాజంలో సగభాగం ఉన్న మహిళలకు కూడా ఎన్నో సమస్యలు ఉన్నాయి. కొన్ని సమస్యలకు మహిళలకే చెప్పుకోవడానికి వీలుగా ఉండాలి. అలాంటి శుభ సమయం వచ్చిందని భావించాం. కానీ దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేస్తున్నారన్న సాకుతో ఈ బిల్లు ఆమోదం పొందకుండా కాంగ్రెస్ పార్టీ, దాని మిత్రపక్షాలు కుట్ర చేశాయి. ఇది నిజంగా చీకటి రోజు. పైగా పెద్ద ఘనకార్యం చేసినట్లు సంబరాలు చేసుకోవడం దారుణం. దీనికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. గుణపాఠం చెప్పడానికి మహిళలతో పాటు అందరూ సిద్ధంగా ఉండాలని కోరుతున్నాను.